శ్రీ గురుభ్యో నమ. దిగంబర దిగంబర దత్త దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి. ఈ స్త్రీ అనే ఒక్క మాట సరిపోతుంది. ఎందుకంటే స్త్రీలోనే ఉంది అన్ని శుభాలకి మొదటి అక్షరం బేజాక్షరం శ్రీ. ఆ శ్రీపాద అంటే ఎవరైతే శ్రీపాద వల్లభుడిని ఆశ్రయిస్తారో, శ్రీ అంటే సిరి, నీ ఇంట్లో పాదం అవుతుంది అని అనుకోవచ్చు మనం. అయితే శ్రీపాద వల్లభులు పూర్తిగా గురు చరిత్ర, ఈ యొక్క శ్రీపాద వల్లభుల యొక్క చరిత్ర మనం ఎప్పుడు కూడా చదువుతూ ఉంటాం. ఆ చదివే వాళ్ళు చాలామంది ఏమనుకుంటుంటారంటే ఏదో ఒక మంచి జరగాలి అనే విధానంగా చదువుకుంటూ వెళ్ళిపోతారు. అసలు శ్రీపాద వల్లభుల యొక్క చరిత్ర కావచ్చు, గురు చరిత్ర కావచ్చు, అసలు మనకి ఏం చెప్తున్నది, ఎందుకు చదవాలి, ఎందుకు పారాయణం చేయాలన్నది మనకి పూర్తిగా గమనించుకోవాలి. అందులో యొక్క విషయాలు, అధ్యాయాల్లో ఉన్న విషయాలు అన్నింటిలో కూడా చదువుకుంటూ ఉండాలి. ఏంటంటే శ్రీపాద వల్లభుడి యొక్క నీవు పూర్తిగా ఆయనకి దాసోహం అయిపోయి ఉండాలి. నువ్వు ఓ పక్క శ్రీపాద వల్లభుడు నమ్ముతూ ఉంటావు, మరో పక్క నీ యొక్క జాతకాల యొక్క గ్రహస్థితుల యొక్క గ్రహాచారానికి కోసం హోమాలు పూజలు చేస్తూ ఉంటావు. నువ్వు గ్రహాచారాలకి పూజలు చేస్తూ ఉంటావు. నువ్వు శ్రీపాద వల్లభుడు నమ్ముతూ ఉంటావు, నీవు మళ్ళీ ఈ తాయెత్తులకి వాటికి పరిగెత్తుతూ ఉంటావు. నీవు శ్రీపాద వల్లభుడు నమ్ముతూ ఉంటావు, నువ్వు అయినా సరే నీ కష్టాలు తీరట్లేదని ఏడుస్తూ ఉంటావు. ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అంటే శ్రీపాద వల్లభుడి మీద పూర్తి గురి లేదని అర్థం. పూర్తి శ్రీపాద వల్లభుడి మీద పూర్తి గురి ఉండాలి. ఈ నా జీవితంలో అనేకమైన సంఘటనలు, శ్రీపాద వల్లభులతో ఉన్న అనేకమైన విషయాలు మీకు తెలియచేయడం జరిగింది. నేను ఈరోజు ఉదయం పొద్దునే నేను వచ్చేసరికి స్వామి నవ్వుతూ కనపడ్డాను నాకు. నేను ఆయన చూసి చూడనట్టు ఎందుకంటే ఎప్పుడు నేను స్వామిని నాకు దర్శనం అవుతూనే ఉంటారు, చాలా ఆనందంగానే ఉంటారు. కానీ ఆ రోజు ఈరోజు పొద్దున మాత్రం నేను అనుకున్నాను, ఆయన పుట్టినరోజు అంటే పిల్లలందరికీ ఆనందమే. లోక కళ్యాణార్థం కోసం ఆయన ఈ అవతరించారు, అప్పుడు ఇంకా ఆనందంగా ఉంటారు కదా. నాకు అప్పుడు నేను స్వామితో నేను ఏదైతే మన ఈ గురి యొక్క కార్యక్రమాలన్నీ నేను చేసుకుని వస్తున్నప్పుడు కొన్ని సాంకేతికాలు అయితే నాకు బాగా స్వామి చెప్పినట్టు అనిపించింది. నాకు మనం ఎక్కడో పొరపాటు చేస్తున్నాం. పూర్తిగా శ్రీపాద వల్లభుడికి పూర్తిగా మనం శరణగతి అవ్వలేకపోతున్నామేమో అని అంటున్నాను. మీరు నేను అంటలేదు, మనము అంటున్నాను. అంటే మీలో నేను ఒకరిని. మనం ఎందుకంటే మనం శ్రీపాద వల్లభుడు ఉన్నాడు అన్నప్పుడు ఒక ధైర్యం మనకు వస్తుంది, కానీ ఆ ధైర్యం సనగిల్లిపోతున్నది మనకి. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తున్నాను పిల్లలందరికీ కూడా. ఎందుకంటే గురువు ఎప్పుడు తండ్రి లాంటి వాడు అంటారు. మీరు నన్ను గురువుగా భావిస్తే వాళ్ళు చాలామంది ఉన్నారు, కాబట్టి మీరు నాకు పిల్లలతో సమానమే. కొద్దిగా ఓపిక పట్టండి. ఈలోపు మన కోరికలన్నీ సిద్ధిస్తాయి. స్వామివారి యొక్క పూర్తి అనుగ్రహం ఉంటుంది. ఈ కోరికలు, ఈ సహనం కోల్పోయి మాత్రం పరుగులు తీయకండి. కురపూరం అని కోచోటికి మన ఆర్థిక స్తోమత ఉన్నా లేకపోయినా పరిగెత్తకండి, అది వద్దు. ఎందుకంటే శ్రీపాద వల్లభుడు నీ ఇంట్లో ఉన్నాడు, నువ్వు ఎక్కడికో పిఠాపురం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. నీ ఆర్థికంగా బాగుంటే మాత్రం వెళ్ళినా తప్పులేదు. స్వామి చాలా వివరంగా చెప్తుంటారు కొన్ని సంఘటనలు. ఒక సందర్భంలో నాకు చాలా వివరంగా చెప్పారు, స్వామి నాకు ఎందుకు ఈ దర్శనం అయింది, నాకు ఈ యొక్క అనుగ్రహం ఎందువల్ల కలిగింది, నేను నా జీవితం యొక్క సాధకత ఏమైనా ఉందా,
ఎందుకంటే చాలామంది ఉన్నారు కదా నాకన్నా పాండిత్యం ఉన్నవాళ్ళు, వేదాలు తెలిసిన వాళ్ళు, తపస్సులు చేసేవాళ్ళు. కొంతమంది అయితే మేమే శ్రీపాద వలుపుతో గత జన్మలో శ్రీపాద వలుపుతో ఉన్నాను, అందుకని మళ్ళీ ఈ జన్మలో నేను వచ్చానని చెప్పుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంత మహానుభావులు ఉండగా సరిగ్గా నువ్వు పూర్తిగా మాటలు కూడా వచ్చానని రాని నేను ఒక పల్లెటూరులో ఉన్న నాకు మీరు ఎందుకు దర్శనమైంది, నేను చేయవలసిన కర్తవ్యం ఏంటని స్వామివారు చెప్పినప్పుడు నాకు చాలా స్పష్టంగా చెప్పారని. 18 ఏళ్ళ నుంచి 16-18 ఏళ్ళ నుంచి ఒక 35 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు గురుతత్వం పేరు చెప్పి కొంతమంది విపరీతంగా మోసపోతున్నారు. స్పష్టంగా చెప్పారు ఆయన. ఎందుకంటే వాళ్ళు మాయలో పడిపోతున్నారు. ఎలాంటి మాయలు అంటే తెలియలేని పదాలు చెప్పడం వాళ్ళకి. అందులో కర్మఫలాన్ని తొలగిస్తాము. నీవు నీ కర్మఫలాన్ని తొలగించేస్తాము, నాకు కొద్ది డబ్బులు ఇస్తే అని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ ఓ పక్క దత్త ఫోటోనో లేకపోతే శ్రీపాద వల్లభుడు ఫోటోనో పెట్టుకోవటము, లేకపోతే ఈ మధ్యలో బాగా అలవాటైంది వారాయి కావచ్చు, లేకపోతే దశమహావిద్యులు అమ్మవారిని పట్టుకోవటం. మీ కర్మఫలాన్ని మేము తొలగిస్తాము అని చెప్పేసి నాకు ఒక డాక్టర్ గారు ఫోన్ చేశారు. ఆవిడ అదే చెప్పింది, నేను ఒక డాక్టర్ అయి ఉండి కూడా నేను మోసపోయాను స్వామి, నాకు సంతానం కలగలేదు ఏంటి అని అడిగితే ఒక ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళు సుమారు 28,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ యొక్క పాపకర్మాన్ని తొలగించేశారు. 28,000 రూపాయలు 28,000 రూపాయలు ఉంటే కానీ పాపకరము తొలగలేని దొరుకుతి స్థితిలో మనం ఉన్నామా? మరి ఈ 28,000 రూపాయలు పెట్టి పాపకర్మం తొలిస్తే మరి ఈ శ్రీపాద వల్లభుడు ఏం చేస్తున్నాడు, ఆ దత్తాత్రేయుడు ఏం చేస్తాడు, ఆ అమ్మవారులు ఏం చేస్తున్నారు? నేను కమలాత్మక దేవి యొక్క ఉపాసకుడిని, మరి నేను తొలగించవచ్చు మీ అందరి విను. నేను మేడలో ఉండాలనుకోవట్లేదు, శ్రీపాద వల్లభుడి యొక్క పాదాల దగ్గర ఉండాలనుకుంటాను. అది నాకు చాలా పెద్ద సిరిని తెస్తుంది, నన్ను నా కుటుంబాన్ని చాలా ఉన్నత స్థితికి తీసుకొస్తుంది. అనేకమైన బంధువులు ఉన్నారు నాకు. ఇప్పుడు శ్రీపాద వల్లభుడి భక్తులందరూ కూడా నా బంధువులే. అనేకమైన విషయాల్ని అలాగే ఈ శాస్త్రచక్ర ఓపెన్ చేస్తారట. ఇక్కడ మా ఆవిడ దగ్గర ఉంటుందంటే అది ఓపెన్ చేస్తే మోక్షం లభిస్తున్నాను. గత వీడియోలో చెప్పాను నేను, అది నెక్స్ట్ వీడియోలో కూడా నేను చెప్పదలుచుకున్నాను, ఇంకా పూర్తిగా ఇప్పుడు చెప్పలేదు. తరుడాయి ఓపెన్ చేశానని నన్ను అడిగారు చాలామంది, స్వామి మీకు తరుడాయి ఓపెన్ అయిందా అని. నాకు ఉన్న 2 కళ్ళే కనపట్ల కళ్ళజోడు పెట్టుకుంటున్నాను నేను, ఇంకా 3వ కన్ను ఎందుకు నాయనా నేను అని అడిగాను. ఉన్న 2 కళ్ళే సరిగ్గా కనపట్లేదు నాకు, 3వ తరుడాయి దేనికని అడుగుతున్నాను. మీరు నిజంగా శ్రీపాద సేవల భక్తులైతే ఇవన్నీ పక్కన పెట్టండి. అవన్నీ ఉన్నాయి, అది వాస్తవం. తరుడాయి అన్నది ఉంది, కర్మఫలాన్ని తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంది, శాస్త్రచక్రాలు అన్నవి ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎవరితో ముడిపడి ఉన్నాయి? ఎవరైతే ఈ శాస్త్రచక్రాలని యాక్టివేషన్ చేయగలరో, ఎవరైతే ఈ తరుడయ్యని ఎవరు ఓపెన్ చేయగలరు, అలా తరుడు వల్ల నీకు ఉపయోగం ఏమిటి? ఎవరు? సద్గురు. ఒక గురువు వల్లే అవుతుంది. ఈ కలియుగంలో ఒక దత్తాత్రేయుడు వల్ల మాత్రమే అయ్యేది ఇది. అది నువ్వు గ్రహించుకోండి. దయించి ఈ కర్మఫలాలు చాలామంది అడుగుతున్నారు నాకు ఫోన్ ఎత్తగానే, స్వామి నా కర్మఫలం ఏంటి? నేనేమంటానంటే నీ కర్మఫలాన్ని పక్కన పెట్టండి, నువ్వేం చేస్తున్నావు అది ఆలోచించాలి. శ్రీపాద వల్లభుడు పుట్టినరోజు సందర్భంగా మీరు స్వామికి ఇవ్వాల్సిన మాట ఏంటంటే, స్వామి నేను మూఢభక్తితో వెళ్ళను, మూర్ఖుల వెంట వెళ్ళను, నా తరుడై ఎవరైనా ఉన్నారంటే అది మీరే. నా యొక్క శాస్త్రచక్రాలు మొత్తం పైనుంచి కింద వరకు కూడా ఎవరైతే ఉన్నారో ఈ దేహం అంతా కూడా మీరే పాకి ఉన్నారు స్వామి. నాకు ఇంకెవరితోనూ పని లేదు.
నాకు ఎవరు కూడా ఆ, నన్ను ఉత్సాహపరచక్కర్లేదు. నాకు ఆ, నన్ను ఈ యొక్క ఏదైతే ఈ గ్రహాల స్థితిలో అవి పోవడానికి హోమాలు చేయక్కర్లేదు, నేను చేయించుకోక్కర్లేదు. ఎందుకంటే నేను నిన్ను చూస్తున్నాను స్వామి, మీరు నన్ను చూస్తున్నారు, మీరు చూస్తున్నారనే విషయాన్ని నేను గ్రహించుతున్నాను. నేను మీరు చూస్తున్నారని కాబట్టి నేను గ్రహించాను కాబట్టి నేను ఇవాళ నా పరిస్థితి మారుతుంది, నా కర్మమూలం పోతుంది. నేను మిమ్మల్ని మీరు నన్ను చూస్తున్నారనే విషయాన్ని గ్రహించలేదు కాబట్టి నాలో వరకు నేను మూర్ఖులుగా ఉన్నాను స్వామి. అందుకని ఈ దొంగ మాటలు వింటున్నాను, మూర్ఖులు పరిగెత్తుతున్నాను. నా తప్పు అయిపోయింది, క్షమించు స్వామి. నేను ఈ రోజు నుంచి మీరు నన్ను చూస్తున్నారనే విషయాన్ని గ్రహిస్తున్నాను. భక్తులారా, శ్రీపాద వల్లభుడు మీ వెంట ఉన్నారు, మిమ్మల్ని చూస్తున్నారు, మీ ఇంటిలో కలిగి ఉన్నారు. ఆ విషయాన్ని మీరు గ్రహించుకోగలిగితే అది చాలు. మనం ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు. నదులు వెనకాల త్రీ సంగములు స్నానం చేస్తే లేదు పుణ్యం రాదు. శ్రీపాద వల్లభుడిని మనం చూస్తే ఆ కలిగి ఆనంద బాష్పాలు ఉంటాయి చూసారా మన కంట్లోంచి వచ్చేవి, అది చాలా పవర్ఫుల్. ఆ స్వామి చూసినప్పుడు మనకి కలుగుతుంది చూసారా ఆనందము. ఆ ఆనందం సరిపోతుంది మనకి త్రిసంగములో స్నానం చేసేంత పుణ్యం వచ్చేస్తుంది. కాబట్టి స్వామివారిని పూర్తిగా శరణగతి అవ్వండి, స్వామివారి యొక్క పాదాలు పట్టుకోండి. తప్పనిసరిగా నీకు ఉద్యోగ, సంతానము, ఆరోగ్యము, నీ పిల్లలు పక్కదో పట్టిస్తున్న వాళ్ళు సక్రమంగా మార్గంలో పెట్టడము, నీ యొక్క దాంపత్య జీవితము అన్నీ కూడా సరిదిద్దేవాడు, సరిదిద్దిగా ఒక సక్రమైన మార్గంలోకి పెట్టగలిగేవాడు ఒక శ్రీపాద ఒక్కడే. తొందరగా వస్తున్నాడు శ్రీపాద మీ ఇంటికి, మీరు రెడీగా ఉండండి. ఆయన వస్తున్నాడనే విషయాన్ని మీరు గ్రహించే చాలు, మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ శ్రీపాద వల్లభుడి యొక్క పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ నేను మరీ హెచ్చరిస్తున్నాను. నీవు శ్రీపాద వల్లభుడిని గ్రహించగలిగితే, ఉన్నాడని గ్రహించగలిగినప్పుడు నువ్వు మిగతా విషయాలన్నీ ఆలోచించకుండా శ్రీపాద వల్లభుడి పెట్టండి. నీ నామము శ్రీపాద దిగంబర దిగంబర శ్రీపాద దిగంబర అని అనండి. అదే మనకు పెద్ద మంత్రోపదేశము. ఏ గురువులు ఎటువంటి మంత్రోపదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని మీకు తెలియజేస్తున్నాను. చాలామంది నేను 21 సారి చేస్తున్నానండి చరిత్ర, గురు చరిత్ర, లేకపోతే రోజుకి 118 సార్లు చదువుతున్నానని, ఈరోజు నాకు సిద్ధమంగళ సూత్రం చదువుతున్నానని ఒక ఆడు ఫోన్ చేశారు. అంటే నువ్వు లెక్క పెడుతున్నావా? మరి నువ్వు లెక్క పెట్టినప్పుడు నీ యొక్క నీవు చేసే పాపాలు కూడా ఆయన లెక్క పెట్టవలసి ఉంటుంది. అప్పుడు నువ్వు చేసే ఈ యొక్క గురుచరిత్ర కావచ్చు, సిద్ధమంగళ సూత్రం కావచ్చు, నువ్వు ఎన్నిసార్లు చదివిన వాటిని ఎవరు కూడా నీ పాపాలను రూపుమాపడానికి సరిపోదు కదా. ఎందుకు లెక్క పెట్టుకోవడం? చెయ్యి. నువ్వు ఎన్నిసార్లు చదువుతావు అన్నిసార్లు చెయ్యి. ఎన్నిసార్లు చదవచ్చు, కానీ నువ్వు ఎన్నిసార్లు చదివావో మనస్ఫూర్తిగా అది మాత్రం లెక్కలోకి వస్తాయి. నువ్వు మనస్ఫూర్తిగా చదవలేని వాడివి, నీకు ఇన్ని కాగితాలు ఉన్నాయి, చిరిగిపోయిన కాగితాలు, 100 నోట్లు 500 కాగితమే కావచ్చు. ఇప్పుడు 500 నోట్లు చెల్లట్లేదు. ఒక 10,000 కాగితాలు 500 కాగితాలు ఉంటే చెల్లుతాయా? అవి ఎంతో ఇవి అంతే. నువ్వు భక్తితో చెయ్యి, ఒక్కసారి చదువు. లేదా నువ్వు చదవడం మానేసి ఒక్కో చూడు, నా లెక్కలోకి వస్తాయి. కానీ నువ్వు మనసుపరంగా చదవగలిగితే ప్రతిదీ లెక్క కొద్ది, దానికి ప్రతిసారి కూడా ఫలితం ఉంటుంది. నీవు ఏ విధంగా అయితే నువ్వు బ్యాంకులో డబ్బులు వేస్తావు కదా, డిపాజిట్, దానికి కాలపరిమితి ఉంటుంది, దానికి డబల్ అవ్వడానికి. దీనికి కాలపరిమితి ఉండదు. నీ భక్తి పెరిగే కొద్దీ 1 గంటలోనే రావచ్చు, నీ భక్తి పెరిగే కొద్దీ క్షణంలోనే రావచ్చు. ఇక్కడ నువ్వు పెట్టే దానిని బట్టి ఉంటుంది ఇక్కడ పెట్టుబడి. నువ్వు పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నావా? నీ పెట్టుబడి భక్తే, నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నువ్వు రూపాయి ఇస్తే ఆ రూపాయి అంటే భౌతికంగా రూపాయి కాదు, భక్తి. నేను 100 ఇవ్వడానికి రెడీగా ఉన్నాను నీ పాపకర్మాలని తొలగించడానికి. నువ్వు 1000 రూపాయలు ఇవ్వగలిగితే భౌతికంగా 1000 అన్నది నేను అనుకోవద్దు, భక్తి. దానికి రెట్టింపు లక్షలు నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అది నా అనుగ్రహం. నువ్వు రెడీగా ఉండు, పెట్టుబడి పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. అంతేకాని మనం ఇచ్చిపుచ్చుకోవడంలో వ్యాపారదులలో ఆలోచించకండి. నేను వ్యాపారాలు చేయట్లేదు,
ఈ యొక్క జన్మ కేవలం ఈ యొక్క ఏదైతే ఈ శ్రీపాద అవతారం ఉందో అది భక్తులు రక్షించడం కోసం మాత్రమే చేసేది. అంతేగా నువ్వు 10 సార్లు చదివితే నేనేదో ఇవ్వటము, నేనేదో ఇస్తే నువ్వేదో నాకు ఇవ్వటము, మన మధ్య వ్యాపారంతో నేను వద్దు, సన్నిహితంగా ఉందాము అంటున్నారు స్వామి. మీరు నేను వేరు కాదు, మీరు నేను ఒకటే అంటున్నారు స్వామి. జయ గురుదేవ దత్త.